గంగల వల్ల రంగమమ్మ రంగమా దొరకొండ రక్షించు గంగా భవానీ తాగేది గంగా తలకు పోసేది గంగా కుండల గంగా కూరాట్ల గంగా భవానీ సకల శాండాల సత్యవీర గంగా గంగ నువ్వు లేకపోతే జనము గడియ నిలవలేమమ్మా నీరు నువ్వు లేకపోతే నిజ నిలవేమో గంగా భవానీ గంగ వచ్చ చూడారమ్మా గాలి మే జ్ఞాన కూరవంద ముక్షాల పేరు కొల్లందు మెలియా పౌడము మెలియా అట్టబోయేటి ఆబుల బర్బి గోగుల బర్బి ఆబుల్ల పోలు రాజు అన్న బిడ్డబో చిన్ని బిడ్డవి ఒకరు పుట్టాము గట్టి దొనకొండ నిలిపి దొనకొండ యాదవలకు దొరు సానివమ్మో దొర బిడ్డవమ్మ రామ రామ అయ్యో జయ రామ జయ రామ యమ దుర్గవేణి దేవి ఎల్లమ్మ ఎట్లా ముంగాడి మోత ఎవరిది మోత ఎండి పిల్లల గొయ్య ఎర్రన్న మోతో మాయన్న మోత వాటి మీద కొనడామంద పదోత్ర పండుగ పట్టుకొత్తురు గంగా నిన్ను పత్తి కురుమాలే ఉన్ని కురుమాలు ఏ గంగో గంగ నీకు శరణి ఏదు గడి ఆగవమ్మా గంగనాథ మర్యాద ఉట్టంగా దేవతల మర్యాద మరి ఎట్టగల్లదమ్మా మరి అలనాడు దేవాన దేవతల కష్ట సుఖాలు ఇలనాడు కథ శాస్త్రాలు పుట్టినాయి గుడి మంతులారా గుణమంతులారా కూసున్న ఓ పెద్దలారా గుణమంతులారా మరి కథ చెప్పమేమి కనక మండలమే ఆ శ్రీశైల స్వామి పడిసాయి మొక్కి అమ్మవారు ఎల్లమ్మ పుట్ట లోపల పుట్టింది భూలోకమాత చెల్లి లోపల పుట్టింది జలవీరమాత భద్రుక్షమల పుట్టింది పరమజ్యోతి మట్టి లోపల పుట్టింది మావురాల ఎల్లమ్మ లోకభావని పరమభావని అమ్మవారు రేణుకా భవాని అమ్మవారు ఎల్లమ్మ గ్రాదేవి ఎల్లమ్మ శివునికి చిన్న బిడ్డారా సిద్ధారి ఎల్లమ్మ పార్వతాడు బిడ్డారా పరమజ్యోతి రేణుక అమ్మవారు ఎల్లమ్మ నాయమ్మో అమ్మవారు పంచదేవత పరమ కళ్యాణి రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మకు పెళ్లిల మీద ప్రేమలు పుట్టినాయి లగ్గాల మీద బుద్ధులు పుట్టినప్పుడు శివుడు వచ్చి బిడ్డ రేణుక ఎల్లమ్మ కోరుకోనా బిడ్డ నువ్వు కోరిన విధాలని లగ్గ వేస్తున్నానే నాయన శివదేవ జంగమయ్య గట్ల లగ్గమాడ గిట్ల లగ్గమాడనయ్యా నేను లగ్గమాడనంటే నాయనా
జంగమో జంగమయ్యా నాయనా జంగమయ్య నేను లగ్గమారంటే పదవతి కడుతున్నా పద్దవతి నెరవేర్చిన వాడానికి తినపుచ్చగాడు ఎందుకు కాదు సాధుల సన్నాసి ఎందుకు కాదు సరే బిడ్డ ఎల్లమ్మ కోరుకోనా తల్లి కోరిన వీరాడు అన్నప్పుడు నన్ను లగ్గమాల వీరా వీరుడు 7 గంట సమ్మ వ్యవసాలే గనగన గంట కొట్టాలి గంట నాది పోకముందు గుట్టెపై ముళ్ళ పాకశాలను ఎత్తు చుట్టుకోవాలి సప్తకోటి సముద్రాలు తిరగాలి చెంగల్ని చామంతి పుష్పము తెచ్చి పంచకోటి లింగాలు ప్రాజపూయ కట్టాల గసొంటు వీరాని ఎల్లమ్మ లగ్గమాడతానంటున్నది సరే బిడ్డ ఎల్లమ్మ తనం ఇచ్చిందే రంభా తన మునింగే గంగన్నట్టుగా స్వయంవరం సిద్ధం చేసినప్పుడు కంచు కుప్పల కోయిడేల వాడు కార్తీక రాజు మరి ఎల్లమ్మ స్వయంవరం నెరవేరలేక కింద పడిపోతున్నాడు అమ్మవారు ఎల్లమ్మ పంచదేవత పరమ కళ్యాణి ఎల్లమ్మ ఏమిరా పులి లెక్కొచ్చిన వలనాడు పిల్లి లెక్క వెళ్ళిపోతున్నవురా పళ్ళు ఎలిసి ఎల్లమ్మ పక్కున నవేనా అమ్మవారు ఎల్లమ్మ పంచాదేవత అమ్మవారు ఎల్లమ్మ పళ్ళు ఎలిసి ఎల్లమ్మ పగపగ నవ్వుతున్నదమ్మో మరి ఎల్లమ్మన విన ముహూర్తాన కంచు గుబ్బల కోయిటేల వాడి కార్తీక రాజు ఓహో ఎల్లమ్మ నేను కింద పట్టున్న నువ్వు పళ్ళు తెరిచి పక్క నవ్వుతున్నవే నన్ను కాదని ఏ దేవుడు వచ్చి నీ స్వయంవరం నెరవేరుస్తాడు లగ్గమ సమయానికి వస్తే లగ్గం ఎత్త కొడుతున్నా నా వెళ్ళి సమయానికి వస్తే నాగ వెళ్ళి ఎత్త కొడుతున్నా కంచు కుప్పల కోటకు వెళ్ళిపోతా ఉన్నాడే రామో రామ కంచు కుప్పల కోటకు కార్తీక రాజు వెళ్ళిపోతా ఉన్నాడమ్మో కంచు కుప్పల కోటకు కార్తీక రాజు ఎప్పుడు వెళ్ళిపోయినాడు మరి శంకరుడు యోగమాయతో కోడి పంటలు పండించినాడు మరి తండ్రి చేసి అడు పాప మోడలు సుధాలు పెట్టుకొని అడవి లోపల దేవతలకు పాలిచ్చే కామ తెడుబాబు పడవలలో బ్రతికబడ్డాడు దేవతలకు పాలిచ్చే కామధర్మని కాపాడినందుకు కైలాసం తీసుకొని వచ్చింది కామదేవుడా ఎల్లమ్మ సేవల వలనాడు జమదగ్నుడు రాజు నెరవేసి ఎల్లమ్మకు జమదగ్నుడు రాజుకు కళ్యాణం అయినది కంచు కుప్పల కోటేల వాడు కార్తీక రాజు ఎల్లమ్మకు జమదగ్నుడు రాజుకు కళ్యాణం అవుతుందని కింద పడ్డప్పుడు ఎల్లమ్మ పనులు వేసి ఎల్లమ్మ పక్కనాడు నేనేట నాగవెల్లి కానిస్తానని చెప్పి మాయా బ్రహ్మని కైలాసం అంతా ఉన్నాడమ్మో కార్తీక రాజా
ఈనాడు నాగులు వద్దరు నాకు వెళ్ళి కాలేదు బాబు ఎంతసేపు చెప్పినా సుక్కలు నీ పట్టు దెబ్బలు నీ పట్టు సూర్యచంద్రాలు నీ పట్టు ఇక్కడ ఉన్న దేవాల దేవతలందరూ కూడా నీ పట్టే ఉన్నారు బాబా నేను కాలేదు నేను భూలోకంలోకి వెళ్ళి వస్తప్పుడు ఒక్కనే వచ్చిన పోతప్పుడు నేను ఒక్కనే పోతున్నా తల్లిగారి పట్టం లోపల గడపల చల్లగలకుంటుండవే బాబా తల్లిగారు నేడున్నప్పుడు జమలగిరి జమలగిరి రాజా మరి ఎంతసేపు చెప్పినా ఎంతోడు మొగలని ఎక్కిరియరాదు గుడ్డోడు మొగలని కొబ్బియరాదు మరి సత్యమా పురుషులు ఏకమైతే సర్వదేవతలు ఏకమైతుర్రు ఎంతసేపు చెప్పినా నువ్వు ఎక్కడ పోతే నీ అడుగు జాడల్లో నేను వస్తానన్నది నేను కాయల్లమ్మా ఈ కైలాసం లోపల మేము ఉన్నారని చెప్పి అడైనా వెళ్ళిపోతూ ఉన్నారాట వెళ్ళిపోతూ ఉంటే ఇద్దరు మధ్య లోపల మట్టేడు మామూలు ముట్టినది మామూలం వేలవే బావా నేను కాదే మరి అన్నప్పుడు జమదగ్గుడి రాజు నేను ఎక్కడన్నా వెళ్ళిపోతున్నా తమసపడుతున్నా నా దగ్గర గురువును పట్టుకొని చెమలో తీర్థము చెయ్యిలో అక్షరాలు నేర్చుకొని వస్తా బావో మరి మొదటితో 3 మంత్రాలు నేర్చుకొని వస్తా బావా నేను కాయల్లమంటే తీసుకొని వచ్చినా కానీ జమదగ్ని రాజు లేచి కూర్చోలేడు మరి అన్నాడు బామా రేణుగా ఎల్లమ్మ నా ప్రాణం పోతట్టున్నదే ఇక నేను మరణమైపోతట్టున్న బామా రేణుకాదేవి ఎండి కావాలన్నా బంగారం కావాలన్నా ఎరలేని దైవం కావాలన్నా ఏంటి మనం చేయలేము బంగారం తీసుకురాలేము మరి పోతప్పుడు మన ఎమ్మడి ఏమి రాదయ్యా
ఎంతమంది బిడ్డలు ఎంతమంది అడుగుతారు కానీ ఎంత బంగారం ఎంత ఎండి ఉందని ఎవరు అడగరు నాదో నాకు నలుగురు కొడుకులు ఒక ఆడపిల్ల కావాలి మరి ఆడపిల్లతోనే అందమయ్యా ఆడపిల్లతోనే ఇల్లు కడగరాంది మరి ఆడపిల్లతోనే అన్ని ఏర్పడతాయి ఆడపిల్లతోనే బంధాలు ఏర్పడతాయి నాకు నలుగురు కుమారులు ఒక ఆడపిల్ల కావాలి నాదో కొడుకులు పుట్టి నీ కోటి కష్టం పెడతారు బిడ్డలు పుట్టి కన్నోరు బాధలు పెడతారు బాబా మంచి దేవదారి బాబా ఎల్లమ్మ కొడుకుల కోరమంటే కోరుతున్నవే నా కొడుకులు పుట్టి కోటి కష్టం తెచ్చినా నేను ఓడుచుకుంటున్నట్టుంది అమ్మవారు నేను కాయలు పానం పీకు బాబా మరి అన్నాడు పారే రక్తమదాకు పరశురాముడు పుడతాడు జగదగ్ని రాజు పానం పీకింది తోచడు రక్తం పట్టింది ఎల్లమ్మ తాగుతున్నది మరి వైకుంఠం లోపల శ్రీమన్నారాయణుడు మాయమైపోయి ఎల్లమ్మ గర్భం లోపల పుట్టేది వచ్చిందని మరి పుట్టే సమయం వచ్చిందని చెప్పి గర్భం లోపల వెళ్ళి